సో, మనం ఇప్పుడు 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ ఉంది. ఎంత ప్యాకేజ్ అయితే ఓకే. ప్రెజెంట్ ఈ వీడియోలో దాని గురించి మనం మాట్లాడుకుందాము. అండ్ జనరల్‌గా ఏంటి అంటే, ఒక స్టూడెంట్ నా దగ్గరికొచ్చినప్పుడు నన్ను అడిగిన డౌట్ ఏంటి అంటే, సార్ నేను ఇప్పుడు ఒక 4 ఇయర్స్ వర్క్ చేస్తున్నా. 4 ఇయర్స్ నుంచి ఐయామ్ వర్కింగ్ విత్ ద సేమ్ కంపెనీ. అండ్ మై ప్యాకేజ్ ఈస్ అరౌండ్ 6 ఎల్‌పిఏ ఉంది. నాకు ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ వచ్చేసి ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ ఐటీఆ, నాన్ ఐటీఆ, టెక్నికల్, నాన్ టెక్నికల్. ఐయామ్ నాట్ టాకింగ్ అబౌట్ దట్. ఐయామ్ జస్ట్ సేయింగ్ థట్ సో, ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో 4 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉంది. ప్రెజెంట్ కంపెనీలో చేస్తా ఉన్నా. ఓకే. అంతకుముందు ఓవరాల్ ఎక్స్‌పీరియన్స్ 7 ఉంది. బట్ నా ప్యాకేజ్ చూసుకుంటే 6 ఎల్‌పిఏ మాత్రమే ఉంది. అంటే 6,00,000 మాత్రమే ఉంది. ఇది మంచి ప్యాకేజేనా మార్కెట్‌లో కంపేర్ చేసుకుంటే? అనే విషయం మనము ఆడ డౌట్ అనేది అడగడం జరిగింది. సో, దానికి సంబంధించిన ఒక ఎక్స్‌ప్లనేషన్ వీడియో అనేది నేను చేస్తున్నాను. జనరల్‌గా బేసిక్‌గా ఏంటి అంటే మనం ఫస్ట్ ఎప్పుడైనా గాని ఒక ప్యాకేజ్ అనేది మనము ఒక మెజర్‌మెంట్‌లా తీసుకోవాలి. ఇనిషియల్‌గా మీ కెరియర్ 10,000తో స్టార్ట్ చేసారా? 15,000 స్టార్ట్ చేసారా? 20 లేకపోతే ఫస్ట్ ఇనిషియల్‌గా టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ కోసం ఫ్రీగా వర్క్ చేసారా? టెక్నికల్ ఎక్స్‌పీరియన్స్ మాత్రమే గెయిన్ చేసుకొని ఎలాంటి అమౌంట్ తీసుకోకుండా అంటే ఎలాంటి సాలరీ ఏం లేకుండా ప్యాకేజ్ లేకుండా వర్క్ చేసారా? ఇట్ డజంట్ మ్యాటర్. ఇంకా మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే మనము 3 ఇయర్స్‌లో వర్క్ చేస్తున్నాము. 3 ఇయర్స్ నుంచి సంథింగ్ వర్క్ చేస్తున్నాం. 4 ఇయర్స్ వర్క్ చేస్తున్నాం. ఇట్ డజంట్ మ్యాటర్. ప్యాకేజ్ ఎంతుంది మనకి? ఓకే. ఇప్పుడు అంటే ఇక్కడ నేను ఇనిషియల్‌గా మన కెరియర్ ఎట్లా స్టార్ట్ చేసాం అనేది ఇంపార్టెంట్ కాదు. ఒక 3 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ వచ్చిన తర్వాత ఒక సర్టెన్ అమౌంట్‌ని మనం ఖచ్చితంగా రీచ్ అయి తీరాలి. సో, డెఫినైట్‌లీ ప్రతి ఒక్క మనిషికి కెరియర్‌లో ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే గోల్. ప్రతి ఒక్కరు ఒక యావరేజ్ అంటే ఇక్కడ నేనేం మాట్లాడుతున్నా గోల్ అంటే ఇప్పుడు మీరు 3 ఇయర్స్‌లోనే 20,00,000 ప్యాకేజ్ వెళ్ళిపోండి, 30,00,000 ప్యాకేజ్ వెళ్ళిపోండి. ఇది ఎళ్ళకపోతే మీకు ప్యాకేజ్ తక్కువ ఉందంటే మీరు ఏదో ఒకటి చేయండి అని నేను చెప్పట్లేదు. బేసిక్‌గా మనం ఒక మినిమమ్ యావరేజ్ ప్యాకేజ్ ఎంతుంది అనేది మనం మాట్లాడుకోవాలి. మినిమమ్ యావరేజ్ ప్యాకేజ్ ఎంతుంటుంది అనేది ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఎలాంటి సినారియో బేస్డ్ ఉంటే కూడా మనం ఇప్పుడు మాట్లాడుకుందాం. మనం ఏంటి అంటే ఇక్కడ మన ప్యాకేజ్ పెరగకపోవడానికి చాలా ఉంటాయి. లైక్ మనం డొమైన్ అనేది మాక్సిమం అనేది 8,00,000, 9,00,000 లోపలే ఉండొచ్చు. రైట్. ఒకటే కంపెనీలో దాదాపు 5 ఇయర్స్ నుంచి వర్క్ చేస్తుండొచ్చు. మనం ఒక ఎగ్జాంపుల్ నేనేమంటానంటే ఒక కంపెనీలో 3 ఇయర్స్ కంటే ఎక్కువ ఉండడం కూడా కరెక్ట్ కాదు. 3 ఇయర్స్ మినిమమ్ ఉండాలి. 3 ఇయర్స్ ఫస్ట్ 3 ఇయర్స్ అనేది కంపల్సరీ ఒక కంపెనీలో ఉండాలి. 3 ఇయర్స్ తర్వాత మాక్సిమం 2 ఇయర్స్‌కి, 3 ఇయర్స్‌కి మనం కంపెనీ మారొచ్చు. అలా మారితేనే మనకు ప్యాకేజెస్ అనేవి త్వరగా పెరుగుతాయి.